తెలంగాణ అసెంబ్లీలో ఇలా కాగ్ రిపోర్ట్ ను బయట పెట్టింది సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ లో 63,352 కోట్లు చూపెట్టి 1,06,000 కోట్లకు అంచనా వ్యయం పెంచిరని రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడున్న ప్రాజెక్టు తోటి 14 లక్షల ఎకరాల కాయకట్టు ఉందని కాగ్ రిపోర్టర్ రాసిర్రు. ఈ ప్రాజెక్టు పూర్తయిన నాటికి 1,47,427 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చింది. ప్రాజెక్టు నుంచి ఊహించిన ఫాయిదా కంటే ఎక్కువనే చూపెట్టిరని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రాజెక్టు ఏడాది ఖర్చులు తక్కువ చూపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అమ్మకం తోటి 1,019 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిరు. ప్రాజెక్టు కోసం భారీగా రుణాలు తీసుకురు అని కాగ్ నివేదిక ఇచ్చింది. ప్రాజెక్టు కట్టేందుకు 87,000 కోట్ల లోన్ల కోసము 15 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బడ్జెటేతర లోన్ల మీద సర్కారు ఎక్కువ ఆధారపడి ఉందని తెలిసిరు. ఇస్తీలు కట్టుట్ల టైం వేస్ట్ చేసిందని చెప్పుకొచ్చిరు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం ప్రతి ఏడాది 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, ఇక బాకీలు కట్టేందుకు మళ్ళా అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చిందని రిపోర్ట్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కట్టుడేమో కానీ దాని పేరు మీద అప్పు కట్టుకుంటా పోతే 2036 పూర్తయితుందని కాగ్ నివేదికలో చెప్పుకొచ్చిరుగా.